గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? మేము సడన్ గా హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. ఎందుకు ఇంత సడన్ గా షిఫ్ట్ అవుతున్నాము అండ్ ఎక్కడికి వెళ్తున్నాము అనే డీటెయిల్స్ ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. మేము హౌస్ షిఫ్ట్ అవుతాము అనే థాట్ అయితే మాకు అస్సలు లేదు. అది ఒక 10 డేస్లో ఫాస్ట్గా అయిపోయింది. హౌస్ చూడడం, హౌస్ నచ్చేయడం అండ్ ఆ 10 డేస్లోనే హౌస్ షిఫ్ట్ అవ్వడం కూడా అయిపోయింది. సో ఇంత సడన్గా జరిగేసరికి ముందు నేనేం ప్లాన్ చేసుకోలేదు వీడియోస్ కోసం. యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్తున్నా లేదంటే నేను కొన్ని డేస్ బిజీగా ఉంటాను అంటే వీడియోస్ కొంచెం ఏమన్నా ప్లాన్ చేసి పెట్టుకుంటాను, ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలాగా. కాకపోతే ఈసారి అంతా సడన్గా జరిగేసరికి నాకు టైం లేదు. సో అందుకనే వీడియోస్ చాలా డేస్ పోస్ట్ చేయలేదు. కామెంట్స్ అయితే చాలా చేశారు, అక్క వీడియోస్ మిస్ అవుతున్నాము, ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఏమైంది అని. సో పోస్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇది. అండ్ నేను కొన్ని ఐటమ్స్ ఇక్కడ మనం ప్యాక్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. నాకు సంబంధించినవి అంటే బ్యాంగిల్స్, జ్యువెలరీ అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా బ్యాంగిల్ బాక్సెస్ చూపిస్తున్నాను. నేనైతే బ్యాంగిల్స్ ని ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఆ బాక్సెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల మనకి ఏ బ్యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ లో వేసి ఒక పెద్ద బాక్స్ లో పెట్టుకుంటాను. నా దగ్గర కొంచెం ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ మిస్ అయిపోతాయని ఇలా దేనికి దానికి చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ లో వేసి పెడతాను. అండ్ ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ కి పెళ్లికొడుకు వాళ్ళు తీసుకొస్తారు కదా, శారీతో పాటు మనకి ఒక బాక్స్ తీసుకొచ్చి అందులో బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ పెట్టి తీసుకొస్తారు కదా. సో మా అత్తయ్య గారు వాళ్ళు అలా తీసుకొచ్చిన బాక్స్ అనమాట. అప్పటి నుంచి ఎప్పటి వరకు దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని మాట్లాడాము. కాకపోతే వాళ్ళు కొంచెం హడావుడిగా సర్దేస్తారు కదా, కొన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం నేనే సర్దుకుంటాను. పట్టు చీరలు లేదంటే నా జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేదా నాకు సంబంధించిన ఐటమ్స్, క్రాఫ్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అలాంటివి మాత్రం నేనే ప్యాక్ చేసుకుంటాను. మా హస్బెండ్ జాబ్ వల్ల మేము ఎవ్రీ 2 to 3 yearsకి మాకు ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో దానివల్ల మాకు ఇలా హౌస్ షిఫ్ట్ అవ్వడం అనేది అలవాటు అయిపోయింది. కానీ చాలా చాలా పెద్ద పని. మనం ఒక ప్లేస్కి అలవాటు అయిపోతూ ఉంటాము. అప్పుడప్పుడే అంటే మేము వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ ఎన్విరాన్మెంట్ని అలవాటు చేసుకుని ఆ ఊరిని అలవాటు చేసుకునేసరికి ఒక 1 year పడుతుంది. సో ఇప్పుడే అక్కడ ఫ్రెండ్స్ అవుతున్నారు, ఆ ప్లేస్ అలవాటు అవుతుంది అనే టైంకి ట్రాన్స్ఫర్ అంటారు. మళ్ళీ కొత్త ప్లేసు, అక్కడ కొత్త పీపుల్, వాళ్ళందరినీ అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. నేనైతే ఇది పెళ్ళైన దగ్గర నుంచి ఫేస్ చేస్తున్న సిచ్యువేషనే. ట్రాన్స్ఫర్స్ ఉండే వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి షిఫ్ట్ అవ్వట్లేదు. భీమవరంలోనే వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు కాదు నాన్న, 2 days తర్వాత. వేయలేదు హెయిర్ డ్రైలా. 2 days తర్వాత, ఇప్పుడు కాదు. 2 days తర్వాత వెళ్తాం, అప్పుడు షిఫ్ట్ అవుతాం. ఇది ఫస్ట్ డే, అదేమో సెకండ్ డే, అప్పుడు థర్డ్ డేకి వెళ్తా. మరి అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా. అందుకని అమ్మకి ఇంత వర్క్ ఉంది. అన్ని తయారైన కానీ నీరసం వచ్చిన కానీ అయినా చేస్తున్నావు. మరి చేయాలి కదా, అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా. నాకు సింపుల్ హౌస్ కొందామా మమ్మీ? సింపుల్ హౌస్ కావాలా నీకు? సింపుల్ హౌస్ కావాలా? స్విమ్మింగ్ పూల్ హౌసా? మా మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్. నేను నీ గర్ల్ ఫ్రెండ్. ఐ లవ్ యూ. నా బంగారు తల్లి. అయ్య బాబు, పడిపోతావమ్మా, పడిపోతావు, అలా ఊక్కూడదు. ఆల్రెడీ దెబ్బ తగిలిందా పొద్దున్న? నీ దగ్గరికి రా చూద్దాం. కుదురు ఎక్కువైపోయింది. చూడండి పెద్ద దెబ్బ తగిలిందా బంగారు తల్లికి. అందుకే సోఫా తగిలింది కదా. జంప్ చేసావా? మరి అలాంటి జంపింగ్లు చేస్తే పడిపోతారమ్మా. ఎలా అయినా కానీ జంపింగ్లు, స్పీడ్గా రన్నింగ్లు చేయకూడదు. తెలుసు, కానీ అన్నీ చేస్తావు కదా. నీకు నచ్చిందా కొత్త హౌస్?
చాలే ఇంకా ఏముంది అక్కడ తీస్తున్నావు దాంతో? డైమండ్స్. ఓ మై గాడ్, ఏవి? ఓ థ్యాంక్ యూ. రెయిన్బో డైమండ్సా? ఓ థ్యాంక్ యూ. తీసుకురా. అండ్ ఈ ఐటమ్స్ అయితే నేను షిఫ్ట్ అయిన ప్రతిసారి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్తాము. అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇవ్వము, వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని కార్లో అయితే తీసుకెళ్తాము. ఎందుకంటే ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నాకు చాలా ప్రీషియస్. సో వాళ్ళు ఏదైనా చిన్న డ్యామేజ్ చేసిన తర్వాత మనం బాధపడే కన్నా ఫస్టే జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా. ఆ 3 నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అవార్డ్స్. అవి ఏమాత్రం డ్యామేజ్ అయినా మళ్ళీ తిరిగి రావు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ నేను మా హస్బెండ్ కి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన బర్త్డే గిఫ్ట్ చేశాను. అందులో మావి చాలా ఫొటోస్ అన్ని కలిపి ఉంటాయి. అండ్ ఇది అయాన్స్ 10 days బేబీ అప్పుడు చేయించాము. వాడు హ్యాండ్స్ ఫుట్ ప్రింట్స్ తో చేయించాము. సో ఇవి మేము ఎక్కడికి షిఫ్ట్ అయినా గానీ కంపల్సరీ మాతోనే కార్ లో తీసుకెళ్తాము. ఇప్పుడు షిఫ్ట్ అయ్యేది లోకల్లో అయినా కానీ ఎందుకన్నా బెటర్. సో మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి అని బయట నుంచి బబుల్ ర్యాప్ తెప్పించి నేనే ఎలా ప్యాక్ చేశాను. అండ్ షిఫ్ట్ అయ్యే టైంలో ఒకదాని మీద ఒకటి అలా పెట్టేస్తా ఉంటారు కదా ప్యాకెట్స్ అన్ని. సో ఎక్కడ డ్యామేజ్ అవుతాయో అని మేము షిఫ్ట్ అయ్యే ముందు రోజు రాత్రి 10 o'clockకి కొత్త హౌస్కి వెళ్ళి వాటిని జాగ్రత్తగా పెట్టేసి వద్దామని వెళ్తున్నాం. సడన్ గా షిఫ్టింగ్ పెట్టుకోవడం వల్ల అస్సలు టైం లేదు. ఒక 4-5 days నుంచి కంటిన్యూగా నా ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటూ ఇల్లంతా సర్దుకుంటూనే ఉన్నాను. సో ఈ రోజు కూడా వీటిని ఇక్కడికి తీసుకురాకపోతే నెక్స్ట్ డే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చేస్తారు. సో ఇవి ఎక్కడ డ్యామేజ్ అవుతాయో అని ఇంకా లేట్ నైట్ అయినా కానీ మా హస్బెండ్ టైర్డ్ అయిపోయి వచ్చారు ఆఫీస్ నుంచి ఆ రోజు. అయినా కానీ లేదు వెళ్దాము, మనం ముందు అట్లా జాగ్రత్తగా పెట్టేసుకుని వద్దామని చెప్పి నైట్ 10 o'clock తీసుకొచ్చాను. అండ్ మా న్యూ హౌస్ అయితే చూసేయండి. సింపుల్ గా ఎంప్టీ హోమ్ టూర్ చూపించేస్తాను. ఇందాక మీరు చూసింది హాల్, ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. అండ్ ఈ హౌస్ లో నాకు చాలా నచ్చింది ఏంటంటే డ్రెస్సింగ్ కి సెపరేట్ గా ప్లేస్ ఇచ్చారు. అండ్ ఇది కూడా 3 bedroom. ఈ హౌస్ లో నాకు చాలా చాలా నచ్చిన విషయం ఏంటంటే హౌస్ మొత్తం కంప్లీట్ వైట్ ఉంది. నాకు చాలా చాలా ఇష్టం అలా వైట్ లో ఉంటే. కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది, కాకపోతే ఆ వైట్ లో ఉన్న క్లాస్ లుక్కే వేరు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా డ్రెస్సింగ్ కి ఇలా సెపరేట్ గా ప్లేస్ ఇచ్చారు. అండ్ మేము ఉండేది కూడా ముగ్గురమే కదా, సో 3 bedroom ఎందుకు అంటారు, మాకు కొంచెం ఫర్నిచర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను క్రాఫ్ట్స్ అవి చేస్తాను కాబట్టి ఒక కంప్లీట్ రూమ్ అంతా నా ఐటమ్స్ కే సరిపోతుంది. సెకండ్ బెడ్రూమ్ ఏమో అత్తయ్య గారు వాళ్ళు లేదా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఉంటుంది కదా, సో అందుకనే థర్డ్ బెడ్రూమ్ కంప్లీట్ గా నా క్రాఫ్ట్ అది షూట్ చేసుకోవడానికి నా ఐటమ్స్ పెట్టుకోవడానికి యూస్ చేస్తాను. నేను నా క్రాఫ్ట్ రూమ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. నేనైతే ఒక ప్లాన్ అనుకున్నాను ఎలా సెట్ చేసుకోవాలి అని. అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది. అండ్ బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ నేను కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట, దీన్ని కూడా మంచిగా డెకరేట్ చేద్దామని. సో అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. సో కమింగ్ బ్యాక్ టు మై హోమ్, మళ్ళీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమందరం ప్యాక్ చేస్తుంటే అయాన్ష్ కూడా ఒక చిన్న అట్టపెట్టి తెచ్చుకొని దాంట్లో వాడి టాయ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాడు. పిల్లలు మనం ఏది చేస్తుంటే వాళ్ళు కూడా అదే చేయాలి అనుకుంటారు. సో అందుకనే వాడిని నీ టాయ్స్ వరకు నువ్వు ప్యాక్ చేసుకోనానా అంటే అక్కడ బయట ఉన్న టాయ్స్ వరకు మాత్రం కనిపించినవన్నీ ఆ బాక్స్లో వేసేస్తున్నాడు. చిన్నపిల్లలతో షిఫ్టింగ్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా మనం టైం టు టైం ఫుడ్ పెట్టడానికి, వాళ్ళు పడుకోవాలి అంటే అంత పీస్ఫుల్గా పడుకోవడానికి ఉండదు. అప్పటికి వాళ్ళు మా పక్కన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు డే అంతా. మార్నింగ్ మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ తిన్నాడు, అక్కడే ఉన్నాడు. లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే ఏసీలు కూడా తీసేశారు కదా. దట్టు మంచి సమ్మర్లో మేము హౌస్ షిఫ్టింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ బాక్సెస్ మీద నేను నేమ్స్ రాసుకుంటాను, అంటే కిచెన్ ఐటమ్స్, బెడ్రూమ్ ఐటమ్స్, నా క్రాఫ్ట్ ఐటమ్స్ అని ఎప్పుడు రాసుకుంటాను. సో ఫస్ట్ ఏది అన్ప్యాక్ చేసి సర్దుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుందని. సో నన్ను చూసి ఇక్కడ అయాన్ష్ కూడా వాడి టాయ్స్ అని చెప్పి దానిపైన రాసుకుంటున్నాడు. అమ్మా మనము ఇవన్నీ మోసుకెళ్ళడానికి ట్రక్ కావాలి కదమ్మా. కావాలి, బిగ్ ట్రక్ కావాలి, బూస్ట్ ట్రక్ కావాలి, బూస్ట్ అంటే ట్రక్ కావాలి. అట్లా వేయకూడదు ఐస్లో. ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఎలా ప్యాక్ చేయాలి? మనకి రైస్ పెట్టుకున్నది కావాలి మనకి. కార్డ్బోర్డ్సా? బాక్సెస్ పట్టుకుంటే అప్పుడు కింద ట్రాలీ పెట్టుకుంటారు చూసేవాడి, అది పెట్టుకుని బెడ్ హాలు
కిచెన్ అవన్నీ కావాల్సిందని పెట్టుకున్నాను. బెడ్ హాల్ కిచెన్ పట్టుకెళ్ళిపోదామా? బెడ్ హాల్ కిచెన్ కాదు, బెడ్రూమ్లో ఉన్నవి హాల్లో ఉన్నవి కిచెన్లో ఉన్న ఐటమ్స్ పట్టుకెళ్ళాలి. బెడ్రూమ్ పట్టుకెళ్ళిపోతావా? చూడు ఓ మరి ఎలాంటి ట్రక్ కావాలమ్మా? బిగ్ బూస్ట్ లాంటి ట్రక్ కావాలి. ట్రక్ అంటే బస్ లాంటిదా? బస్ లాంటిది కదా, బస్ లాంటిది. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా ఉండాలి ట్రక్ అలా చెప్పు. మళ్ళీ ఇల్లంతా అంత పెద్ద ట్రక్ ఉండాలి మనకి. అంత పెద్ద ట్రక్ ఉండాలా? అప్పుడే వెళ్తాం ఇంటికి. ఇచ్చుడు నీ బైక్ మీద కొన్ని, నీ కార్లో కొన్ని, నీ జీప్లో కొన్ని వేసుకుని వెళ్ళిపోదామా? దేంట్లో? నీ జీప్లో కొన్ని లగేజ్ పెడదాం, నీ కార్లో కొన్ని లగేజ్ పెడదాం. అప్పుడు నీ తన పైన ఒక లగేజ్ పెడతా, నీ కాళ్ళ మీద ఒక లగేజ్ పెడతా, నీ హ్యాండ్ మీద ఒక 2 లగేజ్ పెట్టేస్తాను. ఆ హ్యాండ్ మీద అసలు ఎక్కడైనా సరిపోతాయా? నీ ఉన్నాయి మరి నీకు ఎందుకు వెహికల్స్? ఎందుకు నీకు వెహికల్స్ ఎందుకు చెప్పు? అలా ఐస్లో వేయకూడదు, అది రివర్స్లో పెట్టుకుంటున్నావు. నీ టాయ్స్కే పట్టుద్దు ట్రక్. రివర్స్ పెడుతున్నావు నాన్న, లైట్ బ్యాక్ సైడ్కి వెళ్ళింది. అయ్యో ఎందుకు అది ఇప్పుడు? అది పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? బూచి దగ్గరకా? అది పెట్టుకుని బూచిని ఎత్తుకుతావా? అమ్మో, నువ్వు బూచి దగ్గరికి వెళ్ళి అలా అరిస్తే అది వచ్చేస్తుంది నీ వెనకాల. అవి ఎవరు పెట్టుకుంటారు? మనిషా? ఎవరు? రెడ్ లైట్ వస్తే బూచి అయిపోయినట్టు, వైట్ లైట్ వస్తే మనిషి అయిపోయినట్ట. అమ్మో, వైట్ లైట్ వేసే, నాకు భయం వేస్తుంది. వద్దు అయాన్ష్, వద్దు వద్దు వద్దు. అయ్యా చిలక నవ్వు. నానే ఉందిలే నీ డ్యాన్స్. మార్నింగ్ 7:30కే వచ్చారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు. సో ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫుల్ హడావుడి ఉంటుంది. ఒక పక్క ప్యాకింగ్ జరుగుతుంటే వీళ్ళిద్దరు అల్లరి మామూలుగా లేదు. ఆ టీవీ దగ్గర నేను ఈ పాండాస్ పెట్టానమాట. అవి తీస్తే నేను జాగ్రత్తగా పెట్టు ఎక్కడైనా అని చెప్పాను తనకి. సో అయితే చాలా జాగ్రత్తగా పెడతాను అని తీసుకొచ్చి నాకు పెడుతున్నారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉంటాయంట. పాండా గర్ల్ నేను ఎలా చూడాలరా? సరిపోయారు ఇద్దరు. అట్లా అంతా మా ఇద్దరు బాగుండదు. అలా డాడీ చేసేదే సరిపోలేదన్నట్టు మధ్యలో అయాన్ష్ కూడా జాయిన్ అయ్యాడు. ఎవ్రీ టైం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇదొక ప్రాబ్లం ఉంటుంది. అంటే నేనున్న ప్లేస్కి బాగా అలవాటు పడిపోతాను. ఇప్పుడు ఈ ప్లేస్ వదిలి మనం కొత్త ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ హౌస్లో మనం ఇలా ఉండలేం కదా, మళ్ళీ ఇదే లాస్ట్ టైం కదా అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఏదైనా ఒక దానికి అలవాటు పడితే ఫాస్ట్గా చేంజ్ అవ్వలేను, చాలా టైం పడుతుంది. బట్ తప్పదు, మా హస్బెండ్ జాబ్ అలాంటిది కాబట్టి నేను ఎవ్రీ 2 to 3 yearsకి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అండ్ ఈ హడావుడి మధ్యలో అయాన్ష్ బయట ఆడుకుంటూ కాలుకి దెబ్బ తగిలించుకొని వచ్చాడు. ఈ మధ్య అయితే మరీ అసలు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది. 2-3 డేస్కి ఒక కొత్త దెబ్బ అవుతుంది. అస్సలు కుదురుగా ఉండట్లేదు. అన్ని జంపింగ్లు ఇలాంటి గేమ్సే ఆడుతున్నాడు. ఈ అబ్బాయిల్ని కుదురుగా కూర్చోబెట్టడం ఒక ప్లేస్ లో అనేది ఇంపాసిబుల్. ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నామో చెప్పాను కానీ ఎందుకు షిఫ్ట్ అవుతున్నామో చెప్పలేదు కదా. మేము మెయిన్ గా హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నది అయాన్ష్ కోసం. అయాన్ష్ స్కూల్ కొంచెం దూరంగా ఉంది మేము ఉండే హౌస్ కి. సో ఇప్పుడు షిఫ్ట్ అయిన హౌస్ కి అయితే కొంచెం దగ్గరగా ఉంటుంది, మరీ దగ్గర ఏం కాదు. అండ్ ఇప్పుడు షిఫ్ట్ అయిన హౌస్ లో అయితే కొంచెం ఎమ్యూనిటీస్ అన్ని బాగున్నాయి. సో అయాన్ష్ కి కొన్ని నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. అండ్ ఈ హౌస్ లో నేను ఈ వ్యూని అయితే చాలా చాలా మిస్ అవుతాను. ఎందుకంటే హౌస్ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. సో వర్షం పడుతున్నప్పుడు క్లౌడీగా ఉన్నప్పుడు వ్యూ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఒక 2-3 డేస్ బ్యాకే మొత్తం పొలాలన్నీ తీసేశారు. లేదు అంటే పచ్చగా చూడడానికి ఎంత హాయిగా ఉంటుందో, చల్ల గాలేస్తూ చాలా చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ మేము ఈ
హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజనే నేచర్కి దగ్గరగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. అండ్ ఈ హౌస్లో ఇంకొక మంచి వ్యూ పాయింట్ అయితే మెయిన్ బెడ్రూమ్ నుంచి చూస్తుంటే సన్ రైజు సన్సెట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా విండో దగ్గర ఉంటుంది. హ్యాపీగా విండోలోకి వచ్చిన వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో మంచి బ్యూటిఫుల్ వ్యూని అయితే నేను మిస్ అవుతాను ఈ హౌస్లో. బట్ ఏం చేస్తాం, కొన్ని కావాలి అంటే కొన్ని మిస్ అవ్వక తప్పదు కదా. సో కొంచెం బాధగా ఉన్నా కానీ ఇంకా తప్పదు, యాక్సెప్ట్ చేయాలి మనం ఈ ప్లేస్ నుంచి న్యూ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము అని. అయాన్ష్ అసలు ఎంత పెద్దవాడు అయిపోయాడో, వాడు కూడా అందరికీ హెల్ప్ చేస్తున్నాడు. పొద్దున్న చూశారు కదా ప్యాకింగ్ ఎలా చేసేసుకున్నాడో, వాడి టాయ్స్ అన్నీ వాడే ప్యాక్ చేసుకున్నాడు కదా. ముందు రోజు కూడా నేను వీడియో షూట్ చేయలేదు కానీ వాడి టాయ్స్ లేదంటే నేను నా ఐటమ్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేశాడు. సో ఇప్పుడైతే వీళ్ళకి కూడా హెల్ప్ చేసేస్తున్నాడు. ఆ పెద్ద పెద్ద బాక్సెస్ కూడా మోసేస్తాను అని చెప్పి అంటున్నాడు. అవేమో చాలా వెయిట్ ఉన్నాయి. సో చిన్న చిన్న బాక్సెస్ వాడి ఏ అయితే పట్టుకోగలడో అలాంటివి మాత్రం ఇస్తున్నాము. వద్దు అంటే వినరు, వాళ్ళు చేయాలి అనుకుంటారు. చెప్పాం కదా, మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేయాలి అనుకుంటారు. సో అక్కడ వర్కర్స్ అందరూ ఆ బాక్సెస్ తీసుకెళ్తున్నారు కదా, సో వీడు కూడా వాళ్ళతో పాటు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దు అని చెప్పడం, కాకపోతే కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చేస్తున్నాము. వాడు చూడండి వాళ్ళని ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో, వాళ్ళు ఎలా పట్టుకెళ్తారు అనేది ఎగ్జాక్ట్గా చూసి అలాగే పట్టుకెళ్తున్నాడు వాడు కూడా. వర్క్ ఏమో కానీ ఆ రోజు ఎండకి మాత్రం పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు. బుగ్గలు మొత్తం ఎంత ఎర్రగా అయిపోయాయో చూడండి ఆ ఎండలో తిరిగి తిరిగి. నువ్వు ఈ మొయ్యలేవు వద్దు అని చెప్తున్నా, వాళ్ళు వెయిట్తో వస్తుంటే వాళ్ళకి అడ్డం వెళ్ళిపోతున్నాడు. పక్కకుండు అని చెప్పినా కానీ మళ్ళీ వచ్చేస్తున్నాడు చూడండి. మేము ఏసీస్ అక్కడ మార్నింగే తీయించేసాం ఇంట్లో. అంటే ఈ కొత్త హౌస్లో మేము ఇక్కడికి ఈ లగేజ్ మొత్తం షిఫ్ట్ అయ్యే టైంకి, మేము వచ్చే టైంకి ఇక్కడ ఫిట్ చేయించేసేయాలని అక్కడ మార్నింగ్ తీయించేసాము. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము. దట్టు సమ్మర్ కదా, ఒక ఫ్యాన్స్తోనే ఉండేసరికి చాలా కష్టం అయిపోయింది. నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా అయాన్ష్కి అయితే ఇంకా ఇబ్బందిగా అనిపించుంటుంది. కాకపోతే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. ఇవన్నీ నా క్రాఫ్ట్ ఐటమ్స్. వాడు మొయ్యలేడు, అయినా కానీ తీసుకెళ్ళాలి అనుకుని చూడండి ఎలా లాక్కెళ్తున్నాడు. అవన్నీ ఎన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయో నేను మొత్తం ఓపెన్ చేసి చూసుకోవాలి. మిగిలిన ఐటమ్స్ అన్నీ పర్వాలేదు కానీ క్రాఫ్ట్ ఐటమ్స్ ప్యాక్ చేసి అది ఇంకొక హౌస్కి షిఫ్ట్ చేసే లోపల ఎవ్రీ టైం చాలా డ్యామేజ్ అయిపోతాయి. అదొక పెద్ద బాధ నాకు. ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అవుతుంది. సో మేము షిఫ్ట్ అయిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసినా కానీ ఎందుకు అవుతుందో తెలీదు. ఈసారి అయితే టేబుల్ కొంచెం డైనింగ్ టేబుల్ చిన్న డ్యామేజ్ అయింది. అంతకుముందు సారి ఇంకొకటి అలా ఏదో ఒక ఐటెం డ్యామేజ్ అవుతుంది. అండ్ కిచెన్ ఐటమ్స్ అయితే మ్యాక్సిమం ఎవ్రీ టైం జరిగేది ఏంటి అంటే కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోతాయి. రెగ్యులర్గా ట్రాన్స్ఫర్స్ ఉండి హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి నా బాధ తెలుస్తుంది. మీలో ఎవరైనా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆ 3 బాక్సెస్ చాలా వెయిట్ ఉన్నాయి, వదిలేయి నువ్వు మొయ్యలేవని ఎంతమంది చెప్పినా వినట్లేదు. ఫైనల్గా వాడు అనుకున్న ప్లేస్కి అయితే తీసుకొచ్చి పెట్టాడు. మేము ప్యాక్ చేయడం మార్నింగ్ 7:30 to 8 మధ్యలో స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 7:30 అయింది. అది మొత్తం ప్యాక్ చేసి లారీలోకి మొత్తం ఎక్కించేసరికి. అండ్ నా ప్లాంట్స్ చూడండి ఎలా అయిపోయాయో. సమ్మర్ కదా, చాలా ప్లాంట్స్ పోయాయి. ఇంకా సమ్మర్ అయిపోయేంత వరకు ప్లాంట్స్ ఏం కొనకూడదు అని చెప్పి ఏమీ తీసుకోలేదు. ఆ ఉన్న కొంచెం ప్లాంట్స్ని చాలా జాగ్రత్తగా కొత్త హౌస్కి మూవ్ చేసుకుంటున్నాము. ఆ రోజు నిజంగా ఎంత టైర్డ్ అయిపోయామో, ఎంత ఇరిటేటింగ్గా ఉన్నామో మాకే తెలుసు. ఒక పక్క ఎండ, ప్రాపర్ ఫుడ్ లేదు అండ్ ఏసీ లేదు. సో చాలా చాలా టైర్డ్ అయిపోయాము అందరం. చాలా అవర్స్ వర్క్ తర్వాత ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాము. ముందైతే లారీ వెళ్తుంది, వెనకాల మేము కార్లో వెళ్తున్నాము. మేము ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా 2 days పట్టేది. ఒక రోజు ప్యాక్ చేసి ఇంకొక రోజు షిఫ్టింగ్ అయ్యేది. ఇప్పుడు లోకల్లోనే కాబట్టి 1 dayలో అయిపోయింది. అండ్ న్యూ హౌస్కి వచ్చిన తర్వాత ఇక్కడ బయట చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఇవ్వలేదు. మేమున్న ఓల్డ్ హౌస్లో అయితే వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసేసారు. పైన మార్బుల్ వేసి కింద వుడ్ వర్క్ చేయించేశారు. కాకపోతే ఇక్కడ ఏం లేదు. సో ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. షిఫ్ట్ అవుతాము అనుకున్నప్పుడే ఆర్డర్ చేశాను. అంటే మేము వెళ్ళే టైంకి వచ్చేసింది అని. కరెక్ట్గా అది ఆ రోజే వచ్చింది. సో ఇక్కడైతే మా హస్బెండ్ అది
మొత్తం సెట్ చేయడానికి కుస్తీలు పడుతున్నారు. ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాటితో ఇదే బాధ. ఇది ఇంకా చాలా చాలా కష్టంగా ఉంది. కొన్ని అయితే ఈజీగానే ఉంటాయి, కానీ ఇది మొత్తం కార్పెంటర్స్ చేసిన వర్క్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. చాలా కష్టంగా ఉంది. ఇది ఇంత కష్టపడి వీళ్ళు ప్యాక్ చేసిన తర్వాత ఇదైతే మాకు యూజ్ అవ్వలేదు. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంటే ఇంక అక్కడితో షూట్ ఆపేశాను, సో అందుకే మీకు డీటెయిల్గా చెప్పడానికి లేదు. దాని గురించి డీటెయిల్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో నేను క్లియర్గా చూపిస్తూ మీకు చెప్తాను అది ఎందుకు మాకు యూజ్ అవ్వలేదు అనేది. సో షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే హౌస్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఎటు చూసిన ఐటమ్స్ ఉన్నాయి, బాక్సెస్ తీసుకొచ్చినవన్నీ ఒక్కటి కూడా అన్ప్యాక్ చేయకుండా అలా పెట్టేశాము. నైట్ అవన్నీ అక్కడ కొత్త హౌస్లో అన్లోడ్ చేసేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఆ టైంలో ఫ్రెష్ అయి పడుకున్నాము, ఇంకా నెక్స్ట్ డే చేసుకోవచ్చు మొత్తం అని. సో ఇప్పుడైతే ఈ హౌస్ని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి, దానికి కొంచెం టైం పడుతుంది. ఇక నుంచి అయితే మీకు న్యూ హౌస్లో వీడియోస్ వస్తాయి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.